హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ముల్లంగి ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముల్లంగి అంటే చాలామంది ఇష్టపడరు. బట్ ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా అయితే నచ్చుతుంది. టేస్ట్ అసలు ముల్లంగి స్మెల్ రాకుండా టేస్ట్ బావుంటుంది. నేనైతే ఇక్కడ 5 ముల్లంగిల్ని తీసుకున్నాను. వీటికిప్పుడు పీల్ తీసుకొని క్లీన్ చేసుకొనేసి, ఇక తురుము తీసుకొని ఒక సైడ్‌న రెడీగా పెట్టుకుందాము. ఇక నెక్స్ట్ పోపునైతే రెడీ చేసుకుందాము. దానికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొనేసి పోపులన్నీ దానిలో వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. పోపంతా రోస్ట్ అయిన తర్వాత దానిలోకి ఆనియన్, చిల్లీ యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా దానిలోనే యాడ్ చేసుకొని ఆనియన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వటానికి 3 మినిట్స్ టైం పడుతుంది. అలానే త్వరగా ఫ్రై అవ్వటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఆనియన్స్ అనేవి త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా ఆనియన్స్‌ని కాస్త ఫ్రై చేసుకొనేసి చూడండి, ఆనియన్స్ అనేది ఈ విధంగా మనకి ఫ్రై అవ్వాలనమాట. ఇప్పుడు తురుము పెట్టుకున్న ముల్లంగినైతే దానిలో మనం యాడ్ చేసుకుందాము. తురిమేటప్పుడు మనకి వాటరొస్తుంది. వాటర్‌తో ఆహ్, టోటల్ ముల్లంగి అంతా దానిలో యాడ్ చేసుకోవాలి. సారీ, చెప్పటం మర్చిపోయాను. పోపులోనే మనము కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పోపు, ముల్లంగి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ముల్లంగి వాటర్ ఉంది కదా! ఆ వాటర్‌తోనే ముల్లంగి అంతా మంచిగా కుక్ అయిపోతుందనమాట. సో, అందుకని లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ ఆహ్, కవర్ చేసుకుంటూ ముల్లంగిని కుక్ చేసుకోవాలి. ఆ వాటర్‌తోని ముల్లంగి అంతా మంచిగా కుక్ అయిపోతుంది. ముల్లంగికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకొని దాన్నింకా మన్ బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఇంక మనం మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. లిడ్‌ని ఇలా కవర్ చేస్తూ కుక్ చేసుకోవాలి. కంప్లీట్‌గా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోతే మనకి ముల్లంగి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. చూడండి, వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది కదా! సో, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇలా ముల్లంగి కుక్ అయిన తర్వాత మనం ఒక పెద్ద సైజు టమోటాని కట్ చేసుకొని, ఇలా మధ్యలో టమోటాని వేసేసుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతుందండి. ఇలా మధ్యలో టమోటా అంతా యాడ్ చేసేసుకుంటే దాని పైన ముల్లంగిని ఇలా కవర్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. అండ్ లిడ్ కవర్ చేసి ఒక 3 మినిట్స్ పెట్టుకుంటే టమోటా కుక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత టమోటా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఏమన్నా సాల్ట్ సరిపోకపోతే టమోటా యాడ్ చేసాం కదా! సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. చూడండి, వాటర్ అయిపోయింది అండ్ టమోటా మంచిగా కుక్ అయిపోయింది. దీనిలో ఇంకొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం హాఫ్ స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొనేస్తే ట రాడిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇంక రాడిష్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. ఇక సన్నగా కొత్తిమీరని కట్ చేసుకొని దీనిపైన వేసుకుంటే రాడిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుందిక. మీరు ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.